హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. ఈరోజు మరి నాగార్జున స్టైల్ పాలకూర పప్పును చేసుకుందాము. మరి దీనికి కావాల్సింది ఏంటంటే, ముందుగా కందిపప్పును కడుక్కొని మరి తరిగి పెట్టుకున్న పాలకూరను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, పసుపు, కారము, ఒక్క టమోటా, ఒక పండిన టమోటా అయితే చాలా బాగుంటుందండి. ఆ టమోటాని కొంచెం ఆయిల్, అదేవిధంగా కొంచెం చింతపండుని వేసుకొని కొంచెం బాగా కలిపి మూత పెట్టేసి మనం కుక్కర్ పెట్టేసిన తర్వాత 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే కనుక పప్పు బాగా ఉడికిపోతుందండి. నేను ఎప్పుడు నాగార్జునకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ పప్పు చాలా ఇష్టము. సో అట్ లాస్ట్ నేను 2-3 సార్లు ట్రై చేశాను. అదే టేస్ట్ దిగింది. సో ఈరోజు మీకు చూపించాలనుకున్నాను. అందుకే ఈరోజు మళ్ళీ పాలకూర పప్పుని చేశాను. సో పప్పు బాగా మెత్తగా అయిపోయిందండి. మరి దీన్ని బాగా పప్పు రుబ్బుకొని దీనికి తాలింపు వేసేసుకుందాం క్విక్గా. మరి తాలింపు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్. కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది పప్పులోకి ఎస్పెషల్లీ. సో అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. సో తాలింపు బాగా ఎర్రగా ఎంత బాగా ఫ్రై అయితే పప్పులో టేస్ట్ కూడా అంతే దిగుతుందనమాట. సో మన తాలింపు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. పప్పులోకి వేసేసుకుందాము. ఇప్పుడు పప్పులో వేసేసుకున్నాం కదా, పప్పును బాగా కలుపుకుందామండి. సో చూసారా, చాలా ఈజీగా పాలకూర పప్పు, అది నాగార్జున స్టైల్లో రెడీ.